నిన్న మనం చెప్పుకున్నటువంటి మంగళాశాసనం శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి సర్వస్వం అనదగినది మంగళాశాసనం అంటారు. అంటే పంచ సంస్కారములు ఎంత ముఖ్యమో, భాగవత సమారాధన ఎంత ముఖ్యమో మంగళాశాసనం అంతటిది. మంగళాశాసనము లేకుంటే వైష్ణవ సాంప్రదాయమే కాదు. అంటే స్వార్థాన్ని విడిచిపెట్టి కొంచెం త్యాగాన్ని నేర్చుకుని, నేను బాగు కాదు స్వామి, నువ్వు బాగుండాలి, పరమాత్మ బాగుండాలి, ఆయన బాగుంటే మనందరము బాగుంటాం. ఆయన బాగుండకుండా పోతాడా అన్న ప్రశ్నే కాదు. ఎందుకు? అతన్ని పరమాత్మగా చూసినంత కాలం మనమే బాగుండాలి. అతను వైకుంఠము, క్షీరసాగరము అన్నీ వదిలిపెట్టి మన దగ్గరికి వచ్చిన తర్వాత ఏమన్నాడు ఆయన? మరి పరమాత్మ అందామా, మనవాడు అందామా? మరి మన దగ్గరికి వచ్చినప్పుడు, మనతో కలిసి ఉన్నప్పుడు, మనవాడైనప్పుడు మనం ఏం కోరాలి? స్వామి నువ్వు బాగుండాలి, నీకు ఎలాంటి ఆపద రాకూడదు. నిన్న మనం ఈ భాగం చెప్పుకున్నాం. ఈ పాత్రానికి కేవలం ఒక అర్థం మాత్రమే చెప్పుకున్నాం. ప్రధానంగా మనం చెప్పుకోవలసినది మరి మంగళాశాసన సర్వస్వం అనుకున్నాం కదా, ఆ రహస్యాన్ని చెప్పుకోవాలి. ఇందులో మొదటి పాదంతో అన్ను యుగులను అలంగాయ్ అడిపోతి అని త్రివిక్రమావతారానికి మనం మంగళాశాసనం చేశాం. ఎవరు ఈ త్రివిక్రముడు? 3 అడుగులు వేసినవాడు, 3 పాదముల భూమిని అడిగినవాడు. అడగటానికి వచ్చేటప్పుడు చాలా పొట్టిగా ఉన్నాడు, ఇవ్వడానికి ఒప్పుకున్న తరువాత ఎవరు ఊహించలేనంత ఎదిగిపోయాడు. అడుగుతున్నప్పుడు ఎంత చిన్నవాడో అనుకున్నాం, ఇచ్చిన తరువాత ఎంత పెద్దవాడో. ఇది దానంలోని రహస్యం, ధర్మంలోని రహస్యం. దానం ఇచ్చేవాడు ఎప్పుడూ గొప్పవాడు కాదు, పుచ్చుకున్నవాడే గొప్పవాడు. మనకు తెలుసు ఎలా కదా. దానం ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం? నమస్కారం చేస్తాం. మరి ఇచ్చేవాడు గొప్పవాడే, నమస్కారం తీసుకున్నవాడు చేయాలి. చేస్తున్నాడా? ఇచ్చినవాడే. ఎందుకు? నా బరువు తగ్గించినందుకు నీకు నమస్కారము. 2 ధర్మాలు ఉన్నాయి. మనకు అహంకారం కానీ, బరువు కానీ, మదం కానీ ఎప్పుడొస్తాయి? నాకు ఇంత ఆస్తి ఉన్నది, నాకు 4 మేడలున్నాయి, 400 కోట్లు నా బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, నేను 4000 మంది కట్టిపెట్టిని. నీవి అనుకున్నది పెంచుతున్నా కొద్దీ నీలో మదం పెరుగుతుంది, గర్వం పెరుగుతుంది. నీవి ఒక్కొక్కటి తగ్గినా కొద్దీ నా ఆస్తి అయిపోయిందండి, నేను లేనివాడు అయిపోతున్నానండి, మదం తగ్గుతుంది, అహంకారం తగ్గుతుంది. దానం యొక్క ఉద్దేశ్యం అది. నీవు దానమిచ్చి ఎవరినో ఉద్ధరించడం కాదు, నీ ఆస్తిని తగ్గించుకొని ఆస్తి వలన నీకు కలిగే అహంకారాన్ని తగ్గించుకుంటున్నావు, నీ మదాన్ని తగ్గించుకుంటున్నావు. మరి దీనికి ఎవరు సహకరించారో వారికి మనం నమస్కారం చేయాలి అవుతా. ఇది ఒక భాగం. ఇక రెండవ భాగం, నీవు సంపాదిస్తున్నావు అంటే అందులో అంతో ఇంతో పాపపు స్పర్శ ఉంటుంది.
ఎంత మంచి వాడికైనా ఏదో రకమైన పాపపు స్పర్శ ఉంటుంది. నీవు ఒక వస్తువును సంపాదించడం వల్ల ఆ వస్తువుతో పాటు దానికి సంబంధించిన పాపం కూడా నీకు సంక్రమిస్తుంది. మరి నీవు ఆ వస్తువు ఇతరులకు దానం చేస్తే వస్తువులే కాదు దాని వెంట ఉన్న పాపాన్ని కూడా దానం చేసావు కదా. వస్తువు యొక్క బరువు తీసుకున్నాడు, పాపం యొక్క బరువు తీసుకున్నాడు. వాడు నీ పాపాన్ని తగ్గించాడు. ఉపకారం కదా, నమస్కారం చేయాలి, అవుతాయి అలాగూ చేయాలి, ఇలాగూ చేయాలి. కాబట్టి దానము మన అహంకారాన్ని తగ్గిస్తుంది, మన పాపాన్ని తగ్గిస్తుంది. అందుకే తీసుకున్న వాడికి నమస్కారం. ఇక ఇక్కడి కథలో ఎవరి వామనుడు, ఎవరు త్రివిక్రముడు? మనం తిరుప్పావులోని 3వ పాసురంలో ఓంగి ఉలగు అనంత ఉత్తమం పేర్పాడి అని పాసురం చెప్పుకున్నప్పుడు ఎవరయ్యా ఉత్తముడు అంటే మన గురువు గారు అని. ఎందుకో గురువు గారు తత్వమును, హితమును, పురుషార్థమును బోధించటానికి వచ్చినప్పుడు 4 మాటలు చెప్తానయ్యా, కాస్త కూర్చొని వింటావా, నీకే మేలు జరుగుతుంది అని మనను తానే అర్థిస్తారు. మనం పొరపాటు బాగుండి అయ్యా చెప్పండి అని ఒప్పుకున్నామనుకో, ఇంత చిన్నవాడు అంత పెద్దవాడు. అంటే వారు ఒక్కొక్క విషయాన్ని చెప్పుతున్నా కొద్దీ వినే మనకు ఏమనిపిస్తుంది? ఇంత మహానుభావుడా, ఇంత మహానుభావుడా, ఇంత గొప్పవాడా, ఇంత గొప్పవాడా. మనకిన్నాళ్ళు ఈ రహస్యాలు తెలియవా? ఎంత బాగా చెప్పాడండి, ఎంత బాగా అర్థమైందండి, ఎన్ని విషయాలు ఉన్నాయండి. అతను పెరుగుతూ ఉంటాడు. అలాంటి వామనుడు అంటే ఆచార్యుడు మన దగ్గరికి వచ్చి ఏమవుతాడు? 3 పాదముల స్థలం లేదా 3 పదముల స్థలం. ఏంటది? అష్టాక్షరి, ద్వయమంత్రం, శరమమంత్రం. ఇవన్నీ పాదములతోటే ఉన్నాయి కదా. రహస్యత్రయాన్ని నీ హృదయంలో ఉంచుతానయ్యా, కాస్త నీ హృదయంలో ఆ 3ంటికి అవకాశం నువ్వు నాకు. 3 పదముల భూమి నువ్వు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములతో నిండి ఉన్న నీ హృదయంలో కొంచెం వాటిని తగ్గించి ఈ 3 ఇవి ఇస్తాను. రహస్యత్రయాన్ని నీ హృదయంలో నిలుపుతాను, కొంచెం పూజిస్తావా అడుగుతాను. ఇది కాక మనకి ఇంకోటి ఉంది, చెప్తాడు గీతలో 3 పాదములు. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణి. ఇందులో యత్ కరోషి యదశ్నాసి, నీవు ఏమి చేస్తున్నావో, ఏమి తింటున్నావో. ఇదేంటి? ఇహలోకములో బాగుగా ఉండాలనుకుని నీవేమేమి చేసి సంపాదిస్తున్నావో, సంపాదించి దేన్ని అనుభవిస్తున్నావో దాన్ని నాటకించు. అంటే నేను కాదు చేసేది స్వామి, నీవే చేస్తున్నావు. నేను కాదు అనుభవించేది, నీవే అనుభవిస్తున్నావు. నాటకించు. యజ్జుహోషి దదాసి యత్, ఏ హోమములు చేస్తున్నావో, ఏ దానములు చేస్తున్నావో. ఇవెందుకు? హోమములు, దానములు పరలోకములైన స్వర్గాదుల కోసం. స్వర్గాది పరలోకములను సాధించడానికి నీవేమీ చేస్తున్నావో అవి కూడా నాకే. యత్ తపస్యసి, 3వది పరమపదం మోక్ష సామ్రాజ్యాన్ని పొందటానికి నీవే తపస్సు చేస్తున్నావో అది నాకు.
ఏమర్థం? ఈ 3 పాదాలున్నాయే, యత్ కరోషి యదశ్నాసి ఒక పదం కదా, యత్ జుహోషి దదాసి రెండో పదం, యత్ తపస్సి కౌంటి మూడో పదం. ఈ 3 నాకు నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను యజ్ఞం చేస్తున్నాను, నేను దానం చేస్తున్నాను, నేను తపము చేస్తున్నాను అనుకొని మొదలుపెట్టిన ఏ పని ఫలితాన్ని ఇవ్వదు. మరేం చేస్తుంది? అహంకారాన్ని పెంచుతుంది, మమకారాన్ని పెంచుతుంది, అనేకమైనటువంటి అపరాధములను కలిగిస్తుంది. అదే నాకర్పించు, స్వామి చేయిస్తున్నాడు, స్వామి అనుభవిస్తున్నాడు, నీకు బాగలేదు. ఇలా గురువు గారు కర్తృత్వాభిమానాన్ని, జ్ఞాతృత్వాభిమానాన్ని, భోక్తృత్వాభిమానాన్ని ఈ 3 నాకివ్వురా అంటాడు. దానికి అంటే చేసేది నేను కాదు, తెలిసినది నాకు కాదు, అనుభవము నాకు కాదు. ఈ అభిమానత్రయ త్యాగమే పదత్రయ దానం. ఇదే 3 అడుగుల స్థలం. దీన్ని గురువు గారు అడుగుతారు, మనం దాన్ని ఆచరిద్దాం. ఇది మనకు అన్ను ఇవ్వులగం అళందాయ్ అడిపోతికి అంతం. సెన్ను అన్ను పెన్నిలంకై సెత్తాయి తినకపోతే. అక్కడికి వెళ్ళి దక్షిణ లంక అన్నాడు, మనకు సరిగ్గా అర్థం కాదని దక్షిణ అన్నాడు. దక్షిణం ఎవరైతే అధిపతి? యముడు. అంటే మృత్యుస్థానం. మృత్యువు కలిగేది దేనికి? శరీరానికి. ఆత్మకు మృత్యువు లేదు, తెలుసు కదా. కానీ ఇప్పుడు లంక అంటే ఏంటి? శరీరం. దానికి అధిపతి ఎవరు? ఈ శరీరాన్ని పరిపూర్తిగా నడిపించేది ఎవరు? మన మనస్సు. వాడే రావణసుడు. ఆచార్య దేహాత్మాభిమానాన్ని, అహంకారాన్ని, గర్వాన్ని నాలో పెంచేటువంటి మనస్సును నీవు జయించు, నా స్వాధీనం చెయ్యి. ఇది రెండోది. మూడవది శకటాసుర వధ. మనం చెప్పుకున్నాం. ఏమిటి శకటము? 2 చక్రములు ఉంటాయి కదా. బండి నడవాలంటే 2 చక్రములు ఉంటాయి. ఏమిటా బండి? మన శరీరాన్ని రథం అంటారు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథ ఏవచ. ప్రతి వాక్యం రథం అంటే శరీరం, రథం అంటే మండే కదా. ఎలాగో శకటం శం కథయతి, శం సుఖం కథయతి చిన్నది. మన సుఖాన్ని తొలగించేది, మన సుఖాన్ని తొలగించేది, మనకు రాబోయే, మనకు వచ్చే, ఇప్పుడు ఉన్న అన్ని శుభములను తొలగించేది మన శరీరమే. అదొక్కటి లేదనుకోండి, మనంతా మంచివాళ్ళు లేదు కదా. మనము అన్ని పాపాలు దేనికోసం చేస్తున్నాం కదా. ఈ శరీరం బాగుండాలి, దీనికి తీయని ఆహారం పెట్టాలి, పుల్లని ఆహారం పెట్టాలి, కారం పెట్టాలి, పట్టు వస్త్రాలు ఇవ్వాలి, ఆభరణాలు ఇవ్వాలి, కమ్మని భోజనం పెట్టాలి, హాయిగా చక్కని చెయ్య ఇవ్వాలి. ఇందులో ఆత్మకి ఏమైనా ముడుతున్నాయంటే ఒక్క వస్తువు, అన్ని దీనికే. పోనీ ఇంత జాగ్రత్తగా దీన్ని పోషిస్తే అది మనతో పాటు ఉంటుందా? నిండా ముసిపోతుంది. అవునండి. పరుపు తయారు చేస్తున్నాం, మనం పడిపోతాం. ఆ పరుపు ఎవరికి? ఏమో. ఈ శరీరం కోసమే ఇన్ని పాపాలు చేస్తున్నాం, ఈ శరీరం కోసమే ఇన్ని ఆశలు, ఈ శరీరం కోసమే ఇన్ని లోపాలు కదా.
మరి ఆ శరీరం మీద వ్యామోహం పోతుందా? మనకు పోతుందా? మన ప్రయత్నంతో పోతుందా? ఎవరు పోగొట్టాలి? పరమాత్మయే పోగొట్టాలి. పరమాత్మ పాద స్పర్శ కలిగిన నాడు వ్యామోహం పోతుంది. ఎలాగైతే శకటానికి 2 చక్రాలుంటాయో ఈ శరీరం అనే శకటాన్ని నడిపించే 2 చక్రాలు పాపము, పుణ్యం. కాబట్టి ఇలాంటి దేహాత్మ అభిమానం, దేహం మీది వ్యామోహం ఆచార్య కోరి పరమాత్మ మీ పాదస్పర్శతో తొలగించవలసినది. దీని తర్వాత కన్ను పుడిలా ఒక దూడతోటి ఓ చెట్టును కొట్టాడు కదా, వత్సాసుర కపిత్తాసుర సంహారం. మనకు అహంకారం, మమకారం, అభిమానం, మదం, దేహం మీద వ్యామోహం ఇవన్నీ తొలగిపోయినా ఇంకొకటి చాలా గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఏంటిది? ఈ శరీరం రావటానికి ఏది కారణము అది అలాగే ఉంటుంది. దాన్ని ఏమంటారు? వాసన. దానికి మూలమేమిటి? రుచి. అంటే మనం ఒకసారి ఓ మైసూర్ పాకో, ఓ లడ్డు, ఓ జిలేబో నాలిక మీద వేసుకొని రుచి చూస్తే ఏమనిపిస్తుంది? ఇది చాలా బాగుంది, మళ్ళీ 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 తింటే బాగుండు. ఇది చాలా బాగుంది అనేది రుచి, మళ్ళీ మళ్ళీ తింటే బాగుండు వాసన. దాన్నే సంస్కారం అంటాం. ఒకసారి మన నోటికో, మన మనస్సుకో, మన కంటికో, మన చెవికో నచ్చితే సరే కన్నున్నందుకు చూశాం, అయిపోయింది, చాలు అనుకుంటామా? మళ్ళీ చూడాలి, మళ్ళీ చూడాలి, మళ్ళీ చూడాలి. వ్యాసుడు చెప్తాడు చమత్కారంగా, మనకేదైనా ఆపదలు వచ్చాయి అనుకోండి, సమస్యలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, వ్యాచారం బాగలేదు, జాతకం బాగలేదు, వాడు శని లేడు, గురువు లేడు, ఉన్నాయి కదా. ఇలా ఉంటే మనం వెళ్ళాం, అయ్యా స్వామి నాకు ఈ గురుబలం బాగలేదు, నాకు ఈ శని బలం బాగలేదు, నా జాతకం బాగలేదు, నాకు ఈ సమస్య వచ్చింది, ఏం చేయమంటానండి? అయ్యారు ఆదిత్యముడిని చేసుకోవాలి, రామరక్ష చేసుకో, ఆపదుకాలకం చేసుకో, విష్ణుదాసనం చేసుకో అనగానే ఏమడుగుతాడని ఎన్ని రోజులు చేసుకోవాలండి? అదే రోగం తొలగి ఆరోగ్యం చేకూరిన తర్వాత వైద్యుడు నాయన ఇక నువ్వు భోజనం చేయవచ్చు అంటాడు. ఎన్ని రోజులు నడుగుతారని? రోజు చేయాలి. ఆలోచించాలి. భోజనం అయితే రోజు చేయాలి, దైవస్థుతి మాత్రం ఎన్ని రోజులు చేయాలి? అది ఇచ్చేది వాడే. మనకు నిత్య భోజనం ఎవడు పెడుతున్నాడో వాణ్ణి మాత్రం కొన్ని రోజులు చేయాలి, వాడు పెట్టే భోజనం మాత్రం రోజు చేయాలి. ఎంత బాగుంది! దీన్నంటారు రుచి వాసన. ఈ రుచి వాసనను కలిగిస్తుంది. ఈ తత్వాన్ని మనకు చెప్పడానికి స్వామి అమ్మవారు వత్సాసురుడితో కపిత్తాసురుడిని సంహరించారు. వత్స అంటే దూడ కదా. దూడ ఏం చేస్తుంది? తినాలంటే మొదలు చూస్తుంది, తినదగినగా. మనం చేయం ఆ పని, మనకు ముందే తెలుసు రుచి ఉంటుందండి. మన జ్ఞానం కలిగదు. మనకు జ్ఞానం ఉంది, అన్ని కొట్టేసుకుంటాం. ఒక పదార్థం ఎలా ఉంటుందో తెలుసు. ఆలోచించండి జాగ్రత్తగా. మనం ఎంత పూజ చేస్తున్నాం? ఒక లడ్డు ఉంది లేదా పాయసం ఉంది, చూడగానే అది పాయసం మనకు కనబడింది. కన్ను చెప్పింది పాయసం అని, మనసు చెప్తుంది పాయసం తీయగా ఉంటుందని. కరెక్ట్. కానీ ఆ పాయసంలో కొమ్మ తీసి ఇంత విషం కలిపితే తీయగానే ఉంటుంది.
విషయం కూడా తీయనే ఉంటుంది. మనమే కలిసి మనమేమవుతాం? విషం కలిపిన సంగతి చూడగానే తెలుస్తుందా? ఎప్పుడు తెలుస్తుంది? రుచి చూసి తెలుస్తున్నాం. అందుకే పశువులు గడ్డి అని తెలుసు, రోడ్డు తినేది అని తెలుసు, అయినా మళ్ళీ దాన్ని ఒకసారి చూచి తినదగినది అనిపిస్తే అప్పుడు తింటుంది. ఎందుకంటే జ్ఞానం లేదు కాబట్టి. మనం ఎందుకు తింటాం? జ్ఞానం ఉంది కాబట్టి. రుచితోటి వాసనను పోగొట్టాలి అంటే కనపడిన ప్రతి వస్తువును నాలుక మీద వేసుకోవడం కాదురా నాన్న, నిజంగా మనకటి హాని కలిగిస్తుందా మేలు కలిగిస్తుందా చూసిన తరువాత ఉపక్రమించు. ఇలా రుచిని మనం మొదలు పోగొట్టుకుంటే వాసన అదే పోతుంది. రుచితో వాసనను పోగొట్టాలి. రుచి అంటే ఏమిటి? దూడ. వాసన అంటే ఏమిటి? వెలగ. తెలుసు కదా, వెలగ పండు ఎక్కడో ఉంటే మనకు మొత్తం ప్రాంతం అంతా గుమగుమ వాసన వస్తుంది. వెలగ వాసనకు ప్రతీక, దూడ రుచికి ప్రతీక. దూడతో వెలగను కొట్టాడు అంటే రుచితో వాసనను సంహరించాలి. దీని తరువాత మరో మాట, గోవర్ధన పర్వతము ఎత్తి ఇంద్రుని గర్వాన్ని అణిచాడు. ఇది పరమైశ్వరి అని కాదు. కొంచెం సంస్కృత పరిచయం ఉంటే శబ్దమునకు అర్థం తెలుస్తుంది. అర్థం తెలిసిన తరువాత మనం తప్పు చేయలేము. ఇంద్రుడు ఎవరు? పరమ ఐశ్వర్యం కలవాడు. ఐశ్వర్యం అంటే ఏమిటి? శాసకత్వం. అందరినీ నేనే శాసిస్తాను అనుకునేది ఎవరు? మన మనస్సు. మనకి ఏమీ లేకున్నా, ఏమీ చేత కాకున్నా, అక్షరాలు కూడా రాకున్నా, అవునండి నాకేం తక్కువ, నేను వద్దన తక్కువ, నాకు ఇల్లు లేదా, భార్య లేదా, పిల్లలు లేదా, నేను పోషిస్తున్నా లేదా, నాకేం తక్కువ. మనిషి అంటే ఇల్లు, భార్య, పిల్లలు, అంతేనా? మరి సంతానము, ఇల్లు, భార్య ఇలాంటివి మనసులో అది వేరే వాళ్ళు కూడా ఉంటాయి. ఇది కాదు. స్వరూపం తెలుసుకోవాలి అంటే మనము నోరు తెరిచి మాట్లాడిన ప్రతి మాటకు అర్థం తెలుసుకుంటే తప్పు చేయలేదు. తెలుసుకుంటామని అసలు మనం తప్పు లేకుండా మాట్లాడగలమా? ఆలోచించండి. తెలిపదే కాదు, తెలిసిందే. ఓ అమ్మ ఇంట్లో వంట చేస్తుంటుంది. మనం వెళ్ళాం, తల్లి ఏం చేస్తున్నావమ్మా? ఏమంటుంది? అన్నం వండుతున్నానండి. ఈజ్ కరెక్ట్, కరెక్టేనండి. ఎవరైనా అన్నాన్ని వండుతారా? అన్నాన్ని వండితే దగ్గర అవుతుంది, విషయం అండి. సరే ఇసురుతున్నారు. ఏం చేస్తున్నావమ్మా? పిండి ఇసురుతున్నానండి అంటే ఇది జరగేటండి, ఇదిరే పిండి అవుతుంది. తప్ప రైట? అంత బాగా మాట్లాడుతాం మనం. మనకు మాట్లాడాలని ఎప్పుడు రావాలి? శబ్దం యొక్క మర్యాద తెలవాలి. అర్థం ఏమిటంటే అన్నముగా వండుతున్నాను, పిండిగా విసురుతున్నాను. బియ్యమును వండితే ఏమవుతుందో దాని ముందు పెడతాం. బియ్యమును అన్నముగా వండుతున్నాను, ఏదో ధాన్యమును పిండిగా విసురుతున్నాను. అది అర్థం. మనం గా అనం. ఎందుకో? ఇంకో అక్షరం ఎక్కువ అవుతుంది. అంత శాస్త్ర కదా. పాపం దేశ నాయకులు మనందరినీ కాపాడిన మహానుభావుల పేర్లు పెట్టుకుంటాం నగరాలకు. దాన్ని ఏం చేస్తాం మనం? ఒక భక్తుడు ఉన్నాడు, దేశభక్తుడు, మహానుభావుడు, లాల్ బహదూర్ శాస్త్రి వినుంటారు. వారి పేరు పెట్టుకున్నాం. ఇక్కడ పక్కనే ఉన్నాడు. నా మాట పూర్తిగా ఏమంటారండి? ఎల్బి నగర్ సున్నా. అది ఏమిటో వారి ఒకటే ఉండవు.
పొరపాటున కొత్తవాడు లాలబహదూర్ నాయక్ ఎక్కడుందని మాకు చూడాలంటాడు. అక్కడ ఉన్నవాడు అడగండి. ఆ పేరు లేదండి, నీకు ఎక్కడ లేదండి అంటారు. మన సులభం గౌరవించిన వ్యవహారం విశాస్త్ర విషయాన్ని, శబ్దాన్ని, పదాన్ని, అక్షరాన్ని విస్తరించి పెంచుకుంటూ పో, జ్ఞానం కలుగుతుంది. గో అంటే శబ్దం, వర్ధనం పెంచుట, గోవర్ధనం శబ్దాన్ని పెంచుట. అదేంటి? శబ్దం యొక్క అర్థములు పెంచుట. నేను అంటే ఎవరు? ఏం చెప్తాం? ఈ శరీరంలో ఉన్న జీవాత్మ, లేదా జీవాత్మ ఉన్న ఈ శరీరము అంటాం కదా. ఏదో ఒక పేరుంది, నరసింహ. ఎవరయ్యా అంటే జీవాత్మ శరీరంలో ఉన్న ఈ కనబడేటువంటి మాంసపు ముద్ద ఉండే ఇది నరసింహ. శరీరం అంటే న్యాయంగా మాంసపు ఉంటే అనమాట. కరెక్ట్ అయితే అర్థం కాదు. ఎందుకు కాదు? ఈ మాంసపు ముద్దలో ఎలాంటి జీవాత్మ ఉన్నాడో మరి ఆ జీవాత్మలో ఎవరున్నారు? వాడు లేకుండా జీవాత్మ ఉంటుందా? జీవాత్మ లేకుండా ఎలా శరీరం ఉండదో పరమాత్మ లేకుండా జీవాత్మ కూడా ఉండడు. పరమాత్మ అంతర్యామిగా ఉన్న జీవాత్మ ఆత్మగా ఉన్న మానవ శరీరం నేను. ఇది నేను అర్థం. ఇద్దరికి తెలుసండి. మనం నేను నేను నేనని మన వక్షస్థలాన్ని 100 సార్లు కొడుకుంటాం. నువ్వు కానే కదా. నువ్వు చూపేది మాంసము ఉందని. అందులో ఎవడున్నాడు, అందులో ఎవడున్నాడు. మానవాచారంలో ఉన్నాను, పశువాచారంలో ఉన్నాను, ఏదో మృగాచారంలో, ఏదో కీటకము, ఏదో క్రిమి, ఇంకొకటి. ఈ స్వస్వరూప జ్ఞానం బోధించుటనే గోవర్ధనం. దాన్ని పేరు అంటే దాన్ని తినే రాళ్ళన్నీ పడిపోతాయి. అంటే పర్వతం గోవర్ధనం అయితే పక్కనున్న రాళ్ళు మనం మాట్లాడే పొద్దు మాటలు ఎప్పుడైతే అన్నం కొడుతున్నాం, పిండి చుడుతున్నాం, మీరు అంటాం కదా, అవన్నీ ఎగిరిపోతాయి. ఏదో శబ్దం యొక్క వాస్తవార్థం తెలిసిన నాడు అర్థం తెలియని చిన్న చిన్న మాటలు మన జోలికి రావు. అర్థం తెలియకుండా మాట్లాడితేనే ఆపద. ఏకశబ్ద సంయజ్ఞత సృష్టి ప్రయుక్త స్వర్గే లోకేచ కామరుద్భవతి అంటాడు మహాభాష్యకారుడు ప్రపంచం. ఒక్క శబ్దం చాలు, చక్కగా తెలుసుకో, చక్కగా ప్రయోగించు. అది నీకు ఈ లోకంలోనూ పరలోకంలోనూ మేలు కనిపిస్తుంది. మనం అది తప్ప అన్ని చేస్తాం. ఆ రహస్యాన్ని చెప్పేది గోవర్ధనము. ఇక 6వది మీరు కయ్యిల్ వేర్పోతి, నీ చేతిలో ఉన్నటువంటి ఆయుధం బలం. ఏంటి ఆయుధం? మనం చెప్పుకున్నాం. దీన్ని ఆచార్యులకు ఆయుధము చెప్పాం. జ్ఞానముద్ర అన్నాం. చూపుడు వేరు జీవాత్మ, బొటల వేరు పరమాత్మ. జీవాత్మ పరమాత్మను చేరాలంటే గుణత్రయమునకు దూరంగా ఉండాలి. ఈ మూడేంటి? తత్వము, రజస్సు, సమస్య. ఈ 3 గుణాలకు జీవాత్మ దూరమైన నాడే పరమాత్మను చేరగలడు. చూపుడు వేలు జీవాత్మ, వీడు పరమాత్మ. ఇలా వచ్చామంటే ఈ 3కి మనం దూరంగా ఉన్నాం. ఇది ఆయుధం, జ్ఞానముద్ర. ఇలా జ్ఞానముద్రతో మాకు అడ్డుగా ఉన్న సకల శత్రు సంహారం చేసి మమ్ములను కాపాడవలసింది ఆచార్య అని శిష్యుడు గురువు గారిని ప్రార్థించారు అన్నమాట. అంటే మనం ఇప్పుడు నిన్నటి పాత్రానికి స్వాపదేశ అర్థం చెప్పుకున్నాం. ఇలా మంగళాశాసనం చేసిన తరువాత మనం ఈ రోజు ఏం చేయాలి? పరమాత్మ గురించి చాలా చెప్పుకున్నాం, చాలా కష్టపడ్డాం. వ్రతాలన్నాం, నోములన్నాం, ఇంకేమన్నాం. ఇలా చేసుకొని వచ్చిన తర్వాత భగవంతుడిని చేరాలంటే ఏం చేయాలి?
యజ్ఞం చేయాలి, దానం చేయాలి, ధర్మం చేయాలి, తపస్సు చేయాలి, సమాధి, యోగము, ఇవన్నీ మన వల్ల కాదు. అవి చేయలేము. మరి ఏంటి మార్గం? అయ్యా గురువు గారు అవన్నీ చెప్పితే మేము వినాం, మాకు అర్థం కాదు. మన ఇద్దరు జ్ఞాపకం ఉంది కదా, ఎందుకు గురువు గారి రోజు పాఠం చెప్తారు, ఆ 5 చెప్పండి చాలు. అప్పుడు ఉంటాయి కదా 5 ఎగ్జామ్ వస్తాయి కదా, 5 క్వశ్చన్లు కదా, చెప్పండి సార్ ఓన్లీ 5 క్వశ్చన్స్ చెప్పండి, మేము రాస్తాం, మాకు ర్యాంక్ వస్తుంది, మీకు పేరు వస్తుంది. రోజు ఎందుకు ఈ పాఠం మీరు రావాలి, నేను రావాలి, అది ఎందుకు అలా ఎందుకు, ఓన్లీ అవి చెప్పండి సార్, ఆ 5 రాదంటారు. అలాగే ఎందుకు ఈ బాగా మాకు మీకు సులభోపాయం చెప్పండి. ఇవన్నీ మేము చేయలేము. నువ్వు ఇచ్చిన మనసేగా అంటే పరమాత్మ చివరికి కర్మ, జ్ఞానము, ఇంకేంటి మరి భక్తి, ప్రపత్తి, ఇవన్నీ చెప్పి మా వల్ల కావు స్వామి అంటే 5వ ఉపాయం చెప్పాడు. ఏమిటది? నా అవతారం గురించి తెలుసుకోరా మోక్షం వస్తుంది. యజ్ఞములు, దానములు, తపస్సులు, హోమములు ఏమీ వద్దు. నా అవతారం రామాను, కృష్ణాను, నీ ఇష్టం, ఏదో అవతారాన్ని తీసుకో, తెలుసుకో. అవతారం గురించి తెలుసుకునేది ఏంటి? జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సూర్య. నేను అవతరించానంటే పుట్టానని అర్థం కదా. రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు, పరశురాముడు పుట్టాడు, ఏమేమో చేశాడు అంటాం కదా. ఈ పుట్టుక, పుట్టి నేను చేసిన పనులు, వాటిలో ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకో. నువ్వు పుట్టావు కదా, నేను పుట్టాను, ఇద్దరం ఒకటే అంటే జీరో. ఎలాగూ సాక్షాత్తు అర్జునుడే అడిగాడు కృష్ణుడిని. పాపం కర్మయోగాన్ని చెప్పవయ్యా అని అర్జునుడు కృష్ణుడిని అడిగితే, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను ఇక్ష్వాకవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయోదు సకాలే నేహ భావత భూయో నష్ట పరంతప. నైనా నీవు అడిగిన కర్మయోగాన్ని నేను పూర్వంలో సూర్య భగవానుడికి చెప్పాను. ఆ సూర్యుడు మనువుకు చెప్పాడు, ఆ మనువు ఇక్ష్వాకు చెప్పాడు. ఇలా పరంపరగా ఈ కర్మయోగం యొక్క ప్రచారం, ప్రబోధం, ఆచరణ కొనసాగింది. చాలా కాలం గడిచింది కాబట్టి అంతా మరిచిపోయారు. అది ఇప్పుడు లేకుండా అయింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని నీకు నేను ఇప్పుడు చెప్తాను. నువ్వు ఇంటే బాగానే ఉంది, చెప్పిన మాట కదండి, తప్పేం లేదు కదా. కానీ విన్నవాడు అర్జునుడేమన్నాడు? ఎంత బావగారైతే మాత్రం ఇంత పరిహాసమైంది, ఏం చెప్పినా నమ్ముతామనుకున్నారా అంటే అదేమిటానన్నా? అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథనేత విజానీయం స్వమాదవు ప్రోక్తవాది. ఏమయ్యా, నువ్వు సూర్యుడికి చెప్పేవా? నువ్వు పుట్టినప్పుడు నిలగాకమన్నా కదా. నేనా పుట్టుక ఇద్దరి వయస్సు సమానమే, మనం సమావేశిస్తున్నాం. నాతో పాటు పుట్టిన నువ్వు ఎప్పుడో పుట్టిన సూర్యుడికి చెప్పినవాడు. నేను నమ్మాలా? మరి ఇంత పోతారా? ఎంత బాగా చెప్పమంటారు? అడిగి మనకి మనం ఇక్కడ పూర్తిగా అజ్ఞానంలో పడిపోతాం. అర్జునుడితో పాటే పుట్టాడు కృష్ణుడు. ఇంకా చెప్పాలంటే ధర్మరాజు కంటే చాలా తర్వాత పుట్టాడు కదా. దుర్యోధన కంటే కూడా చిన్నవాడే పుట్టుక. మరి ఆ పుట్టుకే తీసుకున్నామా? అందులో కాస్త ఏమైనా విశేషాలు కూడా తెలుసుకోవాలా? అంటే మనం పుట్టినట్టే పరమాత్మ పుట్టాడా?
మనము ఏ కారణంతో పుట్టామో పరమాత్మ అదే కారణంతో పుట్టాడా? మనము పుట్టి ఎలా పనిచేస్తున్నా పరమాత్మ అలాగే పుట్టి పనిచేస్తాడా? మనం పుట్టడానికి ఏది కారణం? మన ఇష్టం. మనలో ఎవరైనా అనుకున్న జన్మ ఎత్తవచ్చా? నేను దేవతగా పుట్టాలి, నేను దేవేంద్రుడిగా పుట్టాలి, నేను కుబేరుడిగా పుట్టాలి అనుకుంటామా? మనం అనుకున్నట్టే పుట్టేటట్టయితే ఒక్క మనిషి ఉండడు భూలోకంలో. ఎందుకు? అందరు దేవతలే కావాలి. అందరి కోరిక తక్కువ కావు. కానీ ఏం కోరికలు? మీ దేవతనే కావాలి. అంతేకాదు నేనే నారాయణ కావాలన్నా అంటారు. నీకేముంది? మాకే కదా. కాబట్టి మనం అనుకున్నట్టు మనం పుట్టము. మరి ఎలా పుట్టాము? మనము ఇదివరకు జన్మలో చేసినటువంటి పాప పుణ్యములు ఆధారముగా చేసుకొని ఆ పాప ఫలితం అనుభవించడానికి ఏ దేహం కావాలో అలా పుట్టాం. నీళ్లు తాగాలంటే గ్లాసు కావాలి, అన్నం తినాలంటే ప్లేటు కావాలి. ప్లేటుతో నీళ్లు తాగటము, గ్లాసుతో తినటము ఓకేనా? ఇప్పుడు చేస్తున్నారు అనుకో. కొందరు మానవులు ప్లేట్లో తాగేస్తున్నారు, ప్లేట్లో పెట్టుకొని తాగేస్తున్నారు. చూసేవారికి తింటున్నాం అనిపించటానికి. ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్క నిర్దిష్టమైన సాధనం ఉంది. మనము ఎలాంటి పాపం చేశామో దాని ఫలితం అనుభవించడానికి ఏ దేహం కావాలో ఆ దేహం మనకు వస్తుంది. ఉదాహరణకు వాక్కు, నోటితో పాపం చేశాము అంటే అబద్ధము, అసత్యము, పరనిందో, అలాగే చాడీలో, ఈ 4 వాక్కు పాపములు అని శాస్త్రం. వాక్కుతో చేయదగిన ఈ 4 పాపాలు చేస్తే మన నెక్స్ట్ జన్మ అది లేకుండా పుట్టాలి. అంటే పశువులుగా పుడతాం. శరీరంతో తప్పు చేస్తే ఆ శరీర స్పృహ లేని వాటిగా పుడతాం. పర్వతములు, రాళ్లు, చెట్లు. మనస్సుతో చేస్తే ఆ మనస్సు మాత్రమే ఉండి అనుభవించే వాటిగా పుడతాం. అంటే శరీరం ఉండదు. శరీరం లేకుండా మనస్సు మాత్రమే ఉన్నది అంటే అర్థమైందనే కదా. పిశాచములు, దెయ్యములు, భూతములు ఉంటాయే వారికి శరీరం ఉండదు, మనస్సు తిరుగుతుంది. ఆ రోజు ఎంత నరకమో తెలుసారి. శరీరం లేకుండా మనస్సు మాత్రమే ఉంటే మన ఎదురుగా లడ్డూలు ఉన్నాయి, మైసూరు పాకు ఉంది, జిలేబీ ఉంది, ఇంకేదంటారు పంతొమ్మిది చెప్తారు కదా ఏదో బిర్యానీ అదే ముందర పెట్టారు. దేహాన్ని అయ్యాయి సవాళ్ళు ఉన్నాయి, తింటే బాగుండు, తిందామని నోడలేదు. గట్టి ఏంటి? అందుకే శరీరంతో కానీ, మనస్సుతో కానీ, వాక్కుతో కానీ పాపాలు చెయ్యకండి. వేటితో పాపం చేస్తే అవి లేకుండా ఉంటారు. ఒక ఏడాది మన డ్యూటీకి రాలేదనుకోండి, ఏం చేస్తారు? నువ్వు ఎలాగూ రాలేదని ఎప్పుడూ రాకురా బాబు అంటారు. అంటే నీకు ఇష్టం రాకపోవడం కదా, ఎప్పుడూ రాదు. అలాగే నీకు నోరు అవసరం లేదో ఏమో అవాగు జవాబులు వాగుతున్నారు, వచ్చేసరికి నీకు నోరు లేకుండా అవుతుంది. శరీరం నీకు పని లేదేమో అది లేకుండా అవుతుంది. ఇలా మన పుట్టుక మన కర్మకు అధీనంగా ఉంటుంది. పరమాత్మ పుట్టుక ఆయన కర్మన, ఆయన పాపమా? ఒప్పుకున్నాను. పరమాత్మ పుట్టుక కూడా మన కర్మ కోసమే ఉంటుంది. అంటే మనము ఆచరించినటువంటి పాపమును పుణ్యమును మనకు ప్రసాదించే ఫలితాన్ని తప్పించి మళ్లీ తన వైపు దృష్టి మరలించడానికి తాను పుట్టాడు. తాను మన కోసం పుట్టాడు. తాను అనుకున్నప్పుడు పుడతాడు,
అనుకున్న రూపంలో పుడతాడు. కపిలయ్యాడు, తాబేలయ్యాడు, వరాహమయ్యాడు, సగం మనిషి మృగమయ్యాడు, కొద్దివాడయ్యాడు, కొడుకువాడయ్యాడు, బ్రాహ్మణుడయ్యాడు, క్షత్రియుడయ్యాడు, దేవత అయ్యాడు, వైశ్యుడయ్యాడు, శూద్రుడయ్యాడు, అన్నీ అయ్యాడు. ఏమైనా దేవుడు ఏమన్నది? పరమాత్మ జన్మ సంకల్పాన్ని, పరమాత్మ జన్మ మన కోసం, పరమాత్మ ఆచరించే కర్మలు కూడా మన కోసం. అవి కూడా దివ్యం లేదు. మనము చేస్తే పాపం, స్వామి చేస్తే పుణ్యం అండి కదా. మనం దొంగతనం చేశామనుకోండి, ఏం చేస్తారా? పోలీస్ స్టేషన్ పోతారు. మరి కృష్ణుడు ఏం చేశాడు? ఇల్లు దొంగతనం చేశాడు. ఒకే ఆయన పడుతున్నారని ఆయనతో ఆడి పాడారు. అది కొత్తగానే సార్ భాగవతం మనం చదువుకొని అడుగుతున్నాం. మరి మనం అవునా చేయడం ఒక పోయాలి. అది ఎవరైనా పుస్తకం రాస్తారా? మన పుస్తకం మూసేస్తారు క్లోజ్ అంటారు. ఇంక పుస్తకం ఎక్కడ ఉంటుంది కదా. అలాగే మనము పరస్త్రీలతో రమిస్తే ఏం చేస్తారు? జైలు. మరి స్వామి రాసలీల, లీల, క్రీడ, భాగవతం, చరిత్రం, పుణ్యం, మోక్షమిస్తుంది. ఏమంటున్నాను? శరీర సంబంధం లేకుంటే దోషమే లేదు. మన శరీరానికి మనం చేసిన పనులకు లింక్ ఉంది, పరమాత్మకు సంబంధం లేదు. మన కోసం చేస్తున్నాడు. పిచ్చివాడా, నాకు పెట్టకుండా తినకూడదురా నువ్వు సంపాదించినా, నీవు ఏ వస్తువు సంపాదించినా నాకు పెట్టకుండా తినకూడదు. నీకేం అలవాటు లేదు, అంతా సినిమా పొట్టకు తెలుసు నీకు. ఇలాంటి పాపం మనకు రాకుండా తానే ముందొచ్చి ఇలా తీసుకొని పోతున్నాడు. అప్పుడు మనం తినకంటే ఏమవుతుంది? ప్రసాదం. భగవంతుడు తినగా మిగిలించిందని ఏమంటామండి? ప్రసాదం. మనం జరిగే పుణ్యం. మరి అబ్బాయి మనం చేస్తామంటే ఏమంటున్నాను? తెలుసు కదా. కాబట్టి భగవంతుడు ఆచరించే పని దివ్యమే. భగవంతుని పుట్టుక దివ్యం. మనను కాపాడటానికి, మన పాపాన్ని తొలగించడానికి, మన కర్మను మార్చడానికి, మన జ్ఞానాన్ని పెంచడానికి స్వామి వస్తాడు. ఇలాంటి అవతార రహస్యాన్ని తెలుసుకున్న మోక్షం వస్తుంది. మళ్లీ వాడు పుట్టడు అని పరమాత్మ చెప్పినటువంటి చివరి సులభ ఉపాయాన్ని ఈనాటి గోపికలు, ఈనాటి పాసురంలో స్వామి యొక్క అవతార రహస్యాన్ని చెప్తున్నారు. మనం పాసురాన్ని అనుసంధానం చేద్దాం. ఒరిత్తు మహనాయి పిరందు ఓరిరవిల్ ఒరిత్తు మహనాయి ఒరిత్తు వளர கருக்கிறான் தீங்கு நிறைந்த கருத்தை விடப்பிற்கு கஞ்சன்வயத்தில் நெருப்பெண் அணிந்த நெருமாறே உன்னை அருப்பிற்கு வந்தோம் பல கருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தவிழ்ந்து மகிழ்ந்தே தோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ఒరిత్తి మగనాయ్ పిరందు, ఒక మహానుభావురాలికి కుమారుడిగా పుట్టి, ఓరిరవిల్ ఒక రాత్రి, ఒరిత్తి మగనాయ్ ఇంకో మహానుభావురాలికి కుమారుడిగా, ఒరిత్తు రహస్యంగా వడల పెరుగుతుండగా, తాన్ తరిక్కిరానాగి ఆ విషయాన్ని కూడా తాను సహించకుండా, తీంగు నినైందా హాని తలపెట్టిన కంజన్ వయత్తిల్ కంసుని యొక్క కడుపులో అతని సంకల్పాన్ని వమ్ము చేసి, కరుత్తై సంకల్పాన్ని పిడపిత్తు వ్యర్థము చేసి, కంసన్ వయత్తిల్ కంసుని కడుపులో నెరుపెన్న నిన్న నిప్పులాగా ఉన్న నెడుమరే ఆశ్రిత వ్యామోహ స్వరూప ఉన్నై నిన్ను అరుత్తిత్తు అర్థించి వచ్చాము,
యాచించడానికి వచ్చాము. ఎవరిని? నిన్నే. పర తరుదియాజిల్, మా వ్రతానికి కావలసిన పరను ఇవ్వాలి అనుకుంటే నీ ఇష్టం. మేము దానికోసం రాలేదు. మరి ఇంత కష్టపడ్డారు కదా, అలసిపోలేదా? అలసదా? నాకెక్కడిది? తిరుత్తక్క సర్వము, అమ్మవారికి లక్ష్మీదేవికి తగిన సంపద, సేవగము, పరాక్రమము యాం పాడి నీవు కీర్తించి వరుత్తము శ్రమను తవిలిందు, తొలగించుకొని మగిలిందు, సంతోషిస్తాము. ఒక మహానుభావురాలికి కుమారునిగా పుట్టి ఒక రాత్రి ఇంకో మహానుభావురాలికి కుమారుడిగా రహస్యంగా పెరుగుతున్నా దాన్ని కూడా చూచి తెలిసి సహించలేని కంసుడు నీకు అపచారం చెయ్యాలని సంకల్పిస్తే అతని సంకల్పాన్ని వ్యర్థం చేసి అతని కడుపులోనే అగ్నిహోత్రంలా మండించిన స్వామి ఆశ్రిత వ్యామోహ స్వరూప, మేము నిన్నే కోరి వచ్చాము. మాకెవరు కావాలి? మాకేం కావాలి? నువ్వే కావాలి. మరి అప్పటి నుంచి పరా 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 అన్నారో, ఇస్తే నీ ఇష్టం. అది మేము అడిగేది కాదు, ఇస్తే తీసుకుంటాం. ఇస్తే తీసుకుంటామంటే ఇంత శ్రమ ఎందుకమ్మా మీకు? మేము శ్రమపడ్డామా? ఎవరు చెప్పారే మీకు? ప్రపంచంలో అందరికీ సంపదలు పంచిపెట్టి ప్రతి వారి చేత కావాలి కావాలి కావాలని ఆశింపజేసే అమ్మవారు కూడా ఆశపడేంత సంపద కలవాడు. ఆ అమ్మకు ఆపద వస్తే కాపాడగల పరాక్రమం కలవాడు. అదింటిని కీర్తించి మా అలసటను శ్రమను పోగొట్టుకుని ఆనందిస్తాము. మాకెక్కడికి అలసట? మాకు ఎలాంటి అలసట లేదు. ఎందుకు? నీ కథం గానం చేసుకుంటున్నాడు. దీన్ని భావం అంటారు. ఇందులో ఒక ఆమె కొడుకుగా పుట్టి ఇంకొక ఆమెకు కొడుకుగా పెరిగి ఏంటి పదిలాయినే పేరు చెప్పకూడదా? ఒక ఆమె కొడుకే దాని పేరు లేదా? ఎవరి కొడుకుగా పుట్టారో ఆమె పేరు చెప్పకూడదా? లేదా ఈమెకు తెలవదా? అంటే తెలిసినా చెప్పకూడదంటారు. ధర్మశాస్త్రం చాలా సూక్ష్మంగా ఉంటుంది. సూక్ష్మ పరమ దుర్జ్ఞేయ సతాం ధర్మ. రాముడు అంటాడు వారితో, నువ్వు మాట్లాడిన మాటలు లాంటిది కాదురా ధర్మము. సత్పురుషుల ధర్మం అంటే సూక్ష్మ, చాలా సూక్ష్మంగా ఉంటుంది. పరమ దుర్జ్ఞేయ, ఎంత కష్టపడి తెలుసుకుందామన్నా సులభంగా తెలిసేది కాదు. అలాగే ధర్మశాస్త్రం పెద్దల పేరు మనము చెప్పకూడదని శాస్త్రం. ఆత్మనామ గురోర్నామ నామ అతికృపణశ్చ శ్రేయస్కామో నగృణీయ జ్యేష్ఠాపత్య కళత్రయో. తన పేరు తాను చెప్పకూడదు, పెద్దల పేరు తాను చెప్పకూడదు, అతి లోభి అయిన వారి పేరు చెప్పకూడదు, భార్య పేరు చెప్పకూడదు, పెద్ద అబ్బాయి పెద్ద కొడుకు పేరు చెప్పకూడదు. అందుకే ఊళ్ళలో చాలా మంది పెద్దబ్బాయి అని అంటారు. వాడు ఎంతబడి పెద్దబ్బాయి, 70 వచ్చిన పెద్దబ్బాయే 20 పేరు చెప్పకూడదు. అందుకే చాలా మంది భార్య పేరు చెప్పకూడదు కాబట్టి ఆ పేరును మార్చి వీరు కొత్త పేరు పెట్టుకుంటారు. ఎందుకు? ఎవరి పేరుతో ఎవరిని పిలిచినా పిలవకున్నా పోతుందేమో కానీ పక్క నుంచి లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఎవరి పేరు చెప్పాలి? తెలుసు కదా, భార్య పేరు చెప్పాలి. అడుగుతుంటే నాకు ఎంత కష్టం, అందుకే పేరు మార్చామన్నా. వాస్తవంగా చెప్పదు, తన పేరు చెప్పకూడదు.
గురువు గారి పెద్దల పేరు చెప్పకూడదని శాస్త్రం. అంత మహానుభావులు మనం చేస్తే ఎలాగో అలాగే మరి దేవకీదేవి మహానుభావులు కాదా? ఎంత గొప్పదండి అని. సర్వ జగన్ నివాస భూత అంటాడు వ్యాసుడు. ఆమె వర్ణిస్తూ అనంత కోటి బ్రహ్మాండములను కడుపులో పెట్టుకున్న వాణ్ణి తన కడుపులో పెట్టుకున్నట్టే. సరే అమ్మంటే ఎవరికమ్మా? కృష్ణుడికమ్మ. అతన్ని 10 నెలలు కాదు 12 నెలలు మోసిన తల్లి. రాముడు కాని కృష్ణుడు కాని మొదలాగా 10 నెలలకు పుట్టారేదో 12 నెలలు ఉన్నాడు. మళ్ళీ పుడతానా కాస్త ఆమోదు తీర్చుకున్నా ఇంకో 2 నెలలు ఎక్కువ ఉన్నాడు చెప్తారు స్వామి నమస్కారం. ఇలా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనంత కోటి బ్రహ్మాండములను కడుపులో దాచుకున్న స్వామిని తన కడుపులో దాచుకున్న తల్లి ఎంత గొప్పదని. అలాంటి ఆమె పేరు చెప్పొచ్చాను చెప్పలేదు, చెప్పకూడదు, అంతే చెప్పారు. ఇది కాక ఇందులో ఇంకో రహస్యం ఉంది అంటారు. పేరు చెప్పితే కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. మనకు అభిచార ప్రక్రియ ఒకటి ఉంది, హోమం అని. హోమం చేస్తాం. ఆ హోమంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి. మనకు ఎవరి మీద ద్వేషము పగ ఉందో వాడి పేరు, వాడు పుట్టిన నక్షత్రం, వాడి తల్లిదండ్రుల పేర్లు చెప్పి ఆ పేరుతో హోమం చేస్తే వాడు పోతాడు. కేసే లేదు. ఎలా ఉంటుంది కేసు? ఇక్కడే ఉన్నాడు, హోమం చేసుకున్నాడండి. అలా మా స్వామికి ఎవరైనా హాని చేస్తారేమో అన్న భావంతో తల్లి పేరు చెప్పాడు. ఇది ఈమె గుణమే కాదు, వీరి నాన్నగారి గుణం అనేది. పెరియారు వారు కూడా కృష్ణ పరమాత్మ నక్షత్రం ఏమిటండి అంటే అత్తత్యం 14 అన్నాడు. హస్తకు 10వ నక్షత్రము అన్నాడు. ఎటు వెనకట ఉందట నీ ఇష్టం ఉంటాడు. ఆలోచించండి. హస్తం 10వది అంటే ముందు లెక్క పెడితే శ్రవణం అవుతుంది, వెనక లెక్క పెడితే రోహిణం. మరి శ్రవణమా రోహిణ? అనుమానం ఉంటే హోమం చేయలేదు. మా స్వామి బాగుంటాడు. పరమాత్మకు ఎవరు అధిచార హోమం చేయకుండా అవసరం కూడా కాదు. పరమాత్మకు చేయవచ్చు అంటారా? హాయిగా చేయవచ్చు. ఒకప్పుడు చాలా పాతకాలంలో 1000 ఏడుస్తాం అనుకుంటాను, ఇంకో తక్కువను. శ్రీరంగంలో రంగనాయకుడి మీదే మంత్ర ప్రయోగం చేశారు. అవునండి, రంగం మీద స్వామి విధానం కొంచెం లేచిందా అంటే కళలంతా ఆవాహన చేసి చిన్నగా విగ్రహాన్ని రేపాలని ఉద్దేశించామన్నమాట. విగ్రహం కాబట్టి మంత్రభూతమేది. మనం పెళ్లి చేస్తే మంత్రభూతమే. ఆ మంత్రానికి ఈ మంత్రం పెట్టి స్వామి చేస్తారు. ఒక 4 అంగుళాలు లేచాడు స్వామి. అర్చకులు చూశాడు, ఏదో ప్రమాదం ఉంది, ఏం చేద్దాం. అప్పుడు అక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు, సన్యాసి. ఆయన పేరు కూరనారాయణుడు. ఇరుంటారు చాలా మంది. మనలో చాలా మంది పారాయణం చేసుకుంటారు సుదర్శన శతకం అని ఆయన రాశారు. యస్మిన్ విన్యస్య భారం పద్యానాం తత్వ విద్యా ద్యుమడి గిరిశ వీజ్యంగ సంఖ్యాదరాణం. అందులో కూర నారాయణేన స్తోత్రం అంగీకరణ మహాశ్లోకం. అర్చిషు అంగేషు నేమియాదిషు చ అని చెప్తాడు. అంటే ఆయన సుదర్శన ఉపాసకుడు. ఆయన చెప్పాడు, అయ్యా ఇలా జరుగుతున్నది. ఆయన నవ్వి, రోజు పొద్దున్నే స్వామికి పొంగలి పెడతారు కదా అరిగింపు. అయ్యా పెడతామండి, అందులో బిర్యానీ కూడా వేస్తారా? వేస్తానండి.
రేపటి నుంచి రేపు ఒకరోజు మీరు రోజు వేసే మిరియాల పొడి కంటే 3 రెట్లు ఎక్కువ మిరియాల పొడి వేసి పొంగలి మనకి అర్థం కాదు. పొంగలి మిరియాల పొడి ఏమో పెద్దవాళ్ళకి మనకెందుకు లేదు, ఆరగింపు చేశారు. ఆరగింపు చేసిన ప్రసాదమే బలిహరణమని ద్వారపాలకులకు, ధ్వజస్తంభానికి, అతిథికులకు చుట్టూ వేస్తాం. ఎవరికి మరి చూస్తూనే ఉంటారు, అలాగే వేస్తారు. అసలు రహస్యం ఏమిటంటే, ఎవరు దేవాలయంలోని స్వామి మీద మంత్ర ప్రయోగం చేస్తారో వారు చేసిన మంత్ర ప్రయోగం సక్రమంగా ఫలించాలంటే ఆ దేవుడికి ఆరగింపు చేసిన ప్రసాదము బలిహరణ వేస్తే దాన్ని వాడు తినాలి. ఆ ప్రసాదం తింటేనే మంత్రం పాడుతుంది, లేకుంటే జీరో. అది మనకే తెలుసు, అని తెలుసుకుంటారు. అయితే ఏమిటయ్యా అంటే, బలిహరణాన్ని ఎవరు ప్రత్యేకంగా వచ్చి తీసుకొని తినడు. పొరపాటున తిన్నాడో అని నవ్వు పడుకుంటారు, ఎందుకు తింటున్నాడు, తప్పు. కాబట్టి ఏం చేయాలి వాడు? ఎవరికి కనపడకుండా వచ్చి తినాలి. అంటే కళ్ళకు ఓ అంజనం ఉంటుంది, మాంత్రిక అంజనం. అది కళ్ళకు రాసుకుంటే కనపడదు, అదృష్టం అంటారు, వచ్చి తిరిగిపోవచ్చు. ఆ కంటికి అంజనం కరిగిపోకముందే మళ్ళీ వెళ్ళిపోవాలి. మిరియాల పొడి ఎక్కువ వేస్తే ఏమవుతుంది? కాదు వచ్చి కళ్ళెంబడి నీళ్లు రాలి కాదు కరిగిపోయింది. వాడు దొరికాడు, పట్టుకోలేవాడిని అన్నాడు. మళ్ళీ వాడితోటే స్వామిని యథాస్థితికి తెచ్చాడు. పరమాత్మ కూడా చేయవచ్చునా ఏమనుకోకండి. అతను మన దగ్గరికి వచ్చాడు, మన కోసం వచ్చాడు. మనం ఏం చేసినా సరే పడతాడు. కొందరు మహానుభావులు ఆయన దేవుడే అయితే ఆయన రక్షణ ఎందుకండి? మరి రాజుకి ఎందుకంటే సెక్యూరిటీ, ఆయన రాజు కదా, అందరినీ పాటిస్తున్నాడు. మన దగ్గరికి వచ్చినాక మన ధర్మాలు పాటిస్తారు. కాబట్టి ఇలాంటి స్వామికి అపచారం అభిచారం చేస్తారని ఒక మహానుభావురాలి కొడుకుగా పుట్టి అని పేరు చెప్పలేదు. ఎలాగైతే స్వామి కుమారుడిగా పుట్టినటువంటి ఆ తల్లి మహానుభావురాలో పుట్టిన చోటు నుంచి క్షణం కూడా నిలవదీయకుండా బయటికి పంపించాలి. ఆ రాత్రి కూడా అంత గొప్పదే కదండి. అదే రాత్రి, ఏ రాత్రి పుట్టారో అదే రాత్రి, అంటే స్వామి పుట్టారు కదా మంగళవాద్యం. ఏ రాత్రి పుట్టారో అదే రాత్రి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. ప్రకృతి పరమాత్మను సహించలేదు. అమ్మ చెప్తుంది, వ్యాఖ్యానకారులు చెప్తారు, మంచిగా కాచిన నెయ్యి ఎలా కుక్కకు ఇమడదో పరమాత్మ పుట్టుక ప్రకృతికి ఇమడలేదు. అందుకే పండించేశారు. క్షణం ఉండలేదు స్వామి. కనీసం పుట్టిన చోట ఏడవలేదు. మనం చెప్పుకున్నాం కదా, మనమైతే పుట్టంగానే ఏడిపిస్తాం. పిల్లవాడు ఏడవాలి, వీడు వేడిసేవాడు వింటాడు. నోరు మూసుకుని అక్కడికి పోయాడు. స్వామి నోరు తెలిస్తే ఉంటుంది, అక్కడికి పోయాడు. మరి ఆ రాత్రి కూడా గొప్పదే కదండి. ఇంత మహానుభావుణ్ణి ఎవరికీ తెలియకుండా అజరహస్యంగా ఇంకో చోటికి చేర్చిన రాత్రి గొప్పది కదా. ఒకే రాత్రి ఇద్దరి కొడుకుగా అయ్యారండి. ఎంత అక్కడ గొప్పది, ఇద్దరి కొడుకుగా చేశారు. దేవకి ఎంత గొప్పదో అంతకంటే రెట్టింపు గొప్పది యశోదమ్మ. ఎందుకు? దేవకి కేవలం కుమారుణ్ణి నాకు కుమారుడు అనిపించుకున్నది, కన్నది అంతవరకు ఆమె పని. పెంచేది ఎవరు? మరి ఎందుకు ఇంత స్వామిలా చేశాడు అంటే అలా మనకు అడగరాదు. మనం చెప్పానైనా మనకు మాట్లాడరాదు. దేవుడు వచ్చి ఏం కావాలి అంటే మనం సగమే అడుగుతాం. పాపం దేవకి వసుదేవులు ఆయన స్వామి నాకు మీరు కొడుకుగా పుట్టాలి అని అడిగాడు. పుట్టాడు. వాళ్ళే అడిగారు, నువ్వు కొడుకుగా మేము పెంచాలి అన్నాడు.
అక్కడికి పోయాడు. లేకుంటే దీనికి అవుతారా మన దానికి అవుతారా? టైం వేస్ట్ కదా, షార్ట్ కట్. ఒకేసారి పుట్టొచ్చు అనే పెరగవచ్చు. ఎందుకు వచ్చిన వారు మిగిలిన వారం తల్లిదండ్రులు ఏ పని వచ్చింది? మన కోరిక ఉంది. కాబట్టి ఇద్దరి తల్లుల కొడుకులు ఇచ్చినటువంటి రాష్ట్ర గొప్పది. ఎంత చికాకు, వాన, మబ్బులు, ఉరుములు, మెరుపులు, పాములు, తేళ్లు, మృగములు ఎలా ఉండాలంటే పరమాత్మ పుట్టాడని ప్రభుత్వం తప్పులకించింది. పోదన చెప్తాడు, స్వచ్ఛంబులై పొంగే జలరాసులేడును కల కోటనముల మేఘంపులు దివి గ్రహతారకలతోడ గగనంబు రాజిల్లే దిక్కులు మిక్కిలి పిక్కటిల్లే కమ్మని చల్లని గాలి మెల్లన వీచే. ప్రకృతి పులకించింది. నదులు, సముద్రములు, పర్వతాలు, గాలి, తోటలు, చెట్లు పులకించిపోయాయి. స్వామి మా దగ్గరికి వచ్చాడు, మా స్వామి వచ్చాడు, మా స్వామి వచ్చాడు. దర్శించుకోవాలి, తరించాలి, స్పృశించాలి. పద్మపురాణంలో కృష్ణ పరమాత్మను ఓ బుట్టలో పట్టుకోబెట్టుకొని ఆ బుట్టను నెత్తిన పెట్టుకొని రేపల్లెకు తీసుకొని పోవటానికి వసుదేవుడు బయలుదేరితే బయలుదేరికి వర్షం పడుతుంది. ఎలా పిల్లవాడికి తడిసిపోడు? గొడుగు పట్టాలి కదా. ఎవరు గొడుగు తెలుసు కదా. నివాస శయ్య ఆసన పాదుక అంశుల ఉపదాన సీత ఆతప వారణాది విధి శరీర పేదీ తవ శేషతాంత రెడీ ఉంటాడే. మనలాగా డ్యూటీ టైం కాదు, టైం ఎక్కువైపోయింది, ఓవర్ టైం చేస్తాను, ఏం లేవు. ఇప్పుడు చేయాల్సింది ఆదిశేషుడు తన అనంతమైన పడములతో స్వామిని కప్పాడు. ఒక్క వాన పడదు, చుక్క పడదు. బాగానే ఉంది. ఇంకొంచెం ముందుకు నడిచారు. పెద్ద నది, ఏంటిది? యమున. పరవళ్ళు తొక్కుతున్నది. బాగా వర్షం పడింది. స్వామి వచ్చాడు కదా, సుభిక్షం కాదు. మరి ఇంత వరదలో పోవచ్చా? పోదాం. కానీ స్వామి ఆజ్ఞ ఇచ్చాడు, తీసుకపోరా అన్నాడు. అక్కడ ఉంచి తీసుకురమ్మన్నాడు. అంటే వెళ్ళొస్తున్నాడు సంగతి. స్వామి ఎవరు సరే చూద్దాం, ఉంచితే ఉంచాడు అని దిగారు పాపం ముస్లింలు. పాదాలు మునిగాయి, పిక్కలు, మోకాళ్ళు, ఊరులు, నడుము, ఉదరము, వక్షస్థలము, తర్వాత కంఠము, చిబుకము, వస్త్రము మునుగునే ఉన్నాయి. ముక్కు మునిగింది. ఇంక ఆల్రెడీ మునిగేది ఏం లేదు. మనమైతే ఇక్కడ దాకా రాగానే అనుకోదాం. ఆయన ఇష్టం ఇంకోడు ముందరికేసాడు. తగ్గటం ఉంది. ముక్కు దాకా వచ్చి తగ్గి మళ్ళీ పాదాలు దాకా వచ్చింది. అవతలి ఒడ్డుకు పోయాడు. అవతలి ఒడ్డుకు పోగానే యమునమ్మ స్వామి మహానుభావ క్షమించాలి భయపడ్డారా? నేను మిమ్మల్ని ముంచాలని అంత పెరగలేదు, భయపెట్టాలని పెరగలేదు. నా స్వామి చాలా కాలానికి నా దగ్గరికి వచ్చాడు. ఒక్కసారి ఆయన పాదాలు కడుగుదామని ఆశ. నీవేమో నెత్తిలో పెట్టుకున్నావు. ఆ కాళ్ళు ఇక్కడికి వచ్చాయి, ఎలాడిస్తే చోటు దగ్గరికి వచ్చాయి. వాటిని ముట్టుకొని కడిగిపోదామని అక్కడి దాకా వచ్చి తగ్గాను స్వామి. నిన్ను ముంచడానికి కాదు, భయపెట్టడానికి కాదు. వసుదేవుడు గారి భయం నాకెందుకు అన్నాడు. అదేమిటయ్యా, నేను ఒక్కడిని ముడుగుతాను అన్నాడు. నెత్తిన వాడుకోలేదు, వాడిని ముంచి నేను ముడుగుతాను, పోతే ఇక్కడ పోతాను. నాకేమయ్యండి, భగవంతుణ్ణి ముంచే ఛాన్స్ నాకు వచ్చింది, ముందురాం అనే పోయాను. లోకంలో అందరూ మనుషులు ముంచుతున్నారు, నీ దేవుణ్ణి ముంచుతారు ఫలాన్ని. కొంచెం ఆలోచించండి. ఇది కేవలం ఇంతవరకే కాదు. మనకు ఆపదలు, బాధలు, కష్టాలు వస్తే ఏడుస్తాం కదా. నిజంగా ఏడవాలండి, ఏడవచ్చా? ఎందుకు?
మనం ఏడిస్తే ఎవరు ఏడుస్తారు? లోపల ఆయన ఉన్నాడు కదా, అంతర్యామండి. మరి ఆయన ఎవడా? ఆయన ఏంటిద్దామా? ఆయనే. ఆయనకు కూడా ఏమో అనుకుంటే ఏడుస్తాడేమో, ఏడని అయిపోయాడు. ఇంకొనికి ఏడుపు. నెత్తిన ఉన్న కృష్ణుడు ముడుగాను కూడా నన్ను ముంచుతాడన్నాడు దేవుడు. హృదయంలో ఉన్న స్వామి ఏదో అన్న నిర్మిస్తాడు కదా. ఈ భావన మనలో కలిగిన నాడు ఆపదలకు, బాధలకు, దుఃఖములకు మనం చాలా ప్రచండం. ఇలా వసుదేవుడి చేత మధుర నుంచి రేపల్లెకు నడిపించిన రాత్రి గొప్ప రాత్రి కదా. చడు దేవకి ఎంత గొప్పదో రాత్రి ఎంత గొప్పది. దేవకి రాత్రి కంటే గొప్పది యశోదను. తాను పిల్లలు లేదు, పడుకుంది. నిద్రపోయానికి స్వామి ఎదుర్కొంటూ వచ్చాడు, కోరుకొని మరీ వచ్చాడు. దేవకి కనింది మాత్రమే. యశోదమ్మ కట్టేసింది, కొట్టింది, బెదిరించింది, ఆజ్ఞాపించింది. దా తలకి పోతాను, కూర్చో, బట్టలు వేసుకో, పెద్ద ఉంది జాగ్రత్త, తప్పు చేస్తావా? అమ్మా 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 అలాగే అలాగే అలాగే. పెద్దలు తీసుకొని వస్తే కనిరా బాధక ఎందుకు పోయేది ముఖానిమ్మురా, నేను వస్తున్నానంటే నెట్టి బాబు తెలుసుకుంటున్నాను. అమ్మా నన్ను కొట్టకమన్నాడు. అఖిల లోకములను కనుసన్నతో ఒడికించే స్వామిని యశోదమ్మ ఒడికించింది. క్రీషాస్మాడు వాతత్వతే క్రీషా ఉదేది సూర్య. గాలి భయపడి వీస్తుంది, సూర్యుడు భయపడి ఉదయిస్తాడు, చంద్రుడు భయపడి వస్తాడు, మృత్యు భయపడి చంపుతాడు. అలాంటి స్వామిని భయపెట్టిన తల్లి గొప్పది కదండి. అందుకే ఆమె కూడా ఎంతో మహానుభావుడు. ఇంతటి మహానుభావురాలైన యశోదమ్మ దగ్గర కూడా పిల్లవాడు బహిరంగంగా పెరగలేదు, రహస్యంగా పెరిగాడు. ఎవ్వరికీ తెలియకుండా. ఎవరికి అంటే ముఖ్యంగా కంసుడికి తెలియకుండా. పిల్లవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడంటే ఏమో ఏం చేస్తాడు కదా. పాపం కంసుడు 8వ సంతానము అమ్మాయి అనగానే చాలా ఫీల్ అయ్యాడు, బాధపడ్డాడు. అనవసరంగా వాళ్ళు పెట్టాను, జైల్లో పెట్టాను అని దేవకి వసుదేవులను విడిపించి ఇద్దరికి తలంటు పోయించి, కొత్త బట్టలు ఇచ్చి, ఆభరణాలు ఇచ్చి, ఓ అగ్రహారంలాగా ఓ రాజ్యము ఇచ్చి, క్షమించండి బావగారు, చెల్లెలు తప్పు నాటి లేదు, ఇంతవరకు మానవులే అబద్ధాలు ఆడుతారనుకున్నాను అంటే దైవం కనుతాం భక్తి అన్నాడు. దైవం కూడా అబద్ధం చెప్తుందని తెలిసింది, నా తప్పు కాదు, క్షమించండి అని ప్రార్థించాడు. కానీ ఉద్దేశం 8వ వాడు చంపుతాడంటే మరి 8వది ఎలా పుట్టింది? ఏం చెప్పారు? అష్టమ పుత్రుండు కదా, మరి పుత్రిక అయింది, అబద్ధమా? నారదుడు వచ్చి పిచ్చివాడా, ఆకాశవాణి అష్టమ పుత్రుడు అనలేదురా, నీకు భాష ప్రాబ్లం, భాష రాలేదు. అష్టమ గర్భంబు నిన్ను హరించుదువి. 8వ గర్భము అని తెలుసా? ఎందుకంటే కృష్ణ పరమాత్మ 8వ కొడుక 7వ కొడుక ఆలోచించండి. దేవకి దేవికి 7వ గర్భం పోయింది కదా. ఎక్కడికి పోయింది? రోహిణి దగ్గరికి పోయింది. వాడే బలరాముడు. మీకు పుట్టే కొడుకు ఎన్నో కొడుకు? కొడుకు 7వవాడు. గర్భం ఏమవుతుంది? ఏమవుతుంది? దేవకి ఆకాశవాడు. అష్టమ గర్భంబు అన్నది.
అష్టమ పుత్రుడు, అష్టమ పుత్రిక, అష్టమ సంతానం ఆ మాట ముట్టలేదు. వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు దేవతలు కదా, మనకి ఆ విలువ తెలుసు. అందుకే నారదుడు వచ్చి పిచ్చివాడ గర్భం అందిరా, పుత్రుడు పుత్రిక ఈ వరుస లేవు, లెక్క ప్రకారం 7వ గర్భం జారిన గర్భంలోకి ఎదురులే కదా. మరో మాటగానన్నా కొంచెం ఆలోచించు. నిన్ను చంపుతాడు లేదా నిన్ను చంపుతుంది అన్న నీలాంటి మహావీరుల్లో ఆడపిల్ల చంపుతాడా? చిచి చంపదండి. మరి నిన్ను చంపే గర్భం అబ్బాయి కావాలన్నా అమ్మాయి కావాలన్నా? అదేంటండి అబ్బాయే కావాలి. మరి అమ్మాయి అన్నావు కదా, అన్నావంటే అమ్మాయి కనబడితే నీవు కనింది అమ్మాయిని, దేవుడికి కనింది అబ్బాయి. మనం కన్నది అంటాం కదండి, ఏమంటాం? దేవకి అబ్బాయినే కన్నది, నీవు అమ్మాయిని కన్నావు. నీకు కన్నది ఏంటండి? కరుణ అంటే చూసుకాదు. అదేంటండి అంతలో అబ్బాయి అమ్మాయి అయిపోయిందా అని నేను చెప్పాను. ఆయన తెలుగు మీద ఆలోచించుకోమని చెప్పాడు. అలాగే అబ్బాయి పుట్టాడు, మీకెవరికి తెలియకుండా దాటించాడు, మీకు అమ్మాయిని చూపాడు, ఇక ఇష్టం. ఇంత స్పష్టంగా చెప్పాడు. నారదుడికి పనిలేదా ఇది చెప్పాలంటారా? ఇదే నారదుడి పని చెప్పడే ఎవరా? ఎందుకో అలా చెప్పితే కానీ మీరు పాపం చేయరు. పాపం పెరిగితే కానీ చెట్టు మీద కొమ్మ మీది కాయ పండైతే కదా రాలేదు, పండకుండా రాదు. వీరా బుద్ధిమంతుడా కూర్చున్నాడు అనుకోండి, మా చెల్లెలు మంచిది, మా చెల్లెలు పిల్లలు మంచివాడు, అమ్మాయి అబ్బాయి గారు అసలు అబ్బాయి లేరు, ఇక నాకేం ఉంటుందని హాయిగా గుర్తించే వాడంతే మన ఇప్పటికీ వాడే రాదు సంవత్సరం. అందుకే మోసం చేశారా నీ చెల్లెలు బావా, అమ్మాయి కాదురా అబ్బాయి, మా ఏం చేశారు ఎక్కడుందో కదా అనుకో. అయినా ఏం చెప్పింది ఎవరమాయా? నిన్ను చంపేవాడు ఎక్కడో పుట్టి పెరుగుతున్నాడంతా అన్నదండి. మీరు ఎక్కడ పుట్టాడు? ఇక్కడే పుట్టాడు, ఎక్కడో పెరుగుతున్నాడు, అది ఎక్కడో కనుక్కో ఎవరు అందించాడు వాళ్ళు. మొదలు పెడితే కానీ పాపం పెరగదు, పెరిగితే కానీ వాడు పడిపో. ఎక్కడో పెరిగితే నాకెందుకని ఊరుకున్నాడని చెప్పండి. నన్ను చంపాలంటే నా దగ్గరికి రావాలి కదా, వచ్చినప్పుడు చూద్దాం. అప్పుడు నేను చంపలేనా? ఇంత సైన్యం కిమిందేన అల్పవీర్యేన హరినావా కాబోజుట బ్రహ్మనావా తపస్యత ఇంత అన్నారు. కంసుడి సైన్యంలోని వాళ్ళు ఇంద్రుడా మాతో ఇచ్చాని పడతారా? వాడిపోయారంటే విష్ణువా దాక్కొని ఉంటాడు, బ్రహ్మణ తపస్సు చేస్తాడు, రుద్రుడా శ్మశానంలో ఉంటాడు. మామూలు వాళ్ళు పోరాడతారా? యుద్ధం చేస్తారా? అంత ధైర్యమా? బ్రహ్మ రుద్రేంద్రాది దేవతలను శ్రీ మహావిష్ణువుడు ఎక్కడ వెళ్ళారు? ఈ సైన్యం ఇంత బలం ఉన్నప్పుడు వాడు మా నగరానికి వస్తే బతికి బయటికి పోతాడా? చూద్దాం వచ్చినప్పుడు అనుకోవచ్చు కదండి. అబ్బే పెరగటం ఉంటే చంపాలి. వాడు పెరిగి పెద్దవాడై నన్ను చంపడానికి వచ్చేదాకా ఆగడం జరగకూడదు, ముందే కొట్టుకోవాలి. రహస్యంగా పెరుగుతున్నా సహించలేదు. అమ్మంటుంది తీంగునినైంద కలుగుతాయి పిల్లర్పిద్దు. స్వామి నీకు హాని సంకల్పించాడు, కీడు హాని అంది. బ్రదరే పొందుదామా? నిన్ను చంపాలనుకున్నారు, నా శ్రీలం కీర్తయితని శాస్త్రం. నోటితో అశ్లీలాన్ని పలకకూడదు. ఇవాడేం వారం? మంగళవారం. నిజంగా మంగళమేనా? అనకూడదు, పక్కన ఆ అనకూడదని మంగళవారం. అలాగే కొందరు ఏమంటాం? పూర్వ సువాసినులు అంటారు. ఇప్పుడేంటి? అశ్లీలం పలకకూడదు.
అందుకే సంపుట వడ్డించు అనలేదు, హాని. నీకు హాని తలబెడితే, నీకు హాని తలబెట్టిన కంసుని సంకల్పాన్ని వ్యర్థం చేశావు. పరమాత్మ పరమ దయాళు అట. మనము ఏది సంకల్పిస్తే దాన్ని మనకు సిద్ధింపజేస్తాడు. మన కోరికను తీరుస్తాడు దయాళుడు. ఎర్రసీమ స్వామిని అడిగిందట, స్వామి నేను పుట్టగానే కావాలి అని. తథాస్తు అన్నాడు. ఎవరు కావాలి అడగలేదు. పుట్టినవాడా పుట్టిన నేను పుట్టగానే కావాలి. ఎర్రసీమ పుడుతుంది ఇలా అంటాను, పుట్టగానే తెచ్చింది. అభిమాని స్వామి దయామయుడండి. ఎవరు ఏ కోరిక కోరితే ఆ కోరిక నెరవేర్చారు. పూతన ఏమైంది, ఏమన్నది? సంపారి అని వచ్చింది, చంపాడు. సకటాసురుడు సంపారి అన్నాడు, చంపాడు. తృణావతుడు, ఉత్సాహుడు, కవితాలుడు సంపారి 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 చంపాడు. వాడు చంపారా అని సంపారి. అంత దయామయుడు. పరమాత్మ ఎంత దయామయుడో తెలవడానికి భారతంలోని ఒక ఘట్టాన్ని పద్మ పురాణం అద్భుతంగా వర్ణించింది. పరమాత్మ కృపకు పరాకాష్ఠ. ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టాన్ని తీసుకొని ఎంత అద్భుతంగా వర్ణించారంటే, దుశ్శాసనాదులు అలాగే వారి భార్యలు వగైరా కొందరు ఒక గ్రూపు, ఈ మహిళామణులందరూ ద్రౌపది నా భర్తను చూచి నవ్వుతుందా, మమ్మలను చూచి నవ్వుతుందా, ఆమె నిండు సభలో 1000 మంది చూస్తుండగా వివస్త్రగా నిలబడాలి, ఆమెకు ఇలాంటి అవమానం జరగాలి. నిండు సభలో వివస్త్రగా నిలబడాలి, అందరూ ఆమెను చూడాలి, ఆమె అవమానించడానికి ఏమో కావాలి. అందరూ బాగా కోరుకున్నారు. అదేమంటే వీళ్ళు కోరుకున్నారు. కౌరవులు పాపం ఆమెను పిలిచారు సభకు, వస్త్రాపహరణం చేశారు పాపం. కానీ ఆమె ఏం చేసింది? పరమాత్మ నీ ఇష్టం ఇలా అనుకుంటున్నారు వీళ్ళు. నీవు ఏం చేస్తావు నీ ఇష్టం. అతన్ని శరణు వేడినంటే ఏం చేస్తాడు? పాపం దుశ్శాసనుడు వస్త్రాలు లాగుతున్నాడు, కృష్ణుడు ఇస్తున్నాడు. ఎన్నిలాగానే ఉదయం 7:30కు మొదలు పెడితే సాయంత్రం 6:30 దాకా లాగుతూనే ఉన్నాడు. 11 గంటలు లాగాడట. ఓ 11,000 1100 తయారైన చీరలు కుప్పలు కూర్చోరు. తినడానికి వాడు పడిపోయారు, కానీ వాళ్ళు ఆగిపోయారు, గురించి అడిగిపోయారు. పరమాత్మ ఇచ్చిన చీరలు కాబట్టి తల మెరుస్తున్నాయి. వజ్రాలు, ముత్యాలు, రత్నాలు పొదిగి ఉన్నాయి. జరి అంటాం కదా, బంగారు జరి, ఇదంతా వజ్రాల జరి. స్వామికి ఏమో దరిద్రం అని వాళ్ళంతా దుర్యోధన భార్యలు, దుశ్శాసన భార్యలు, మొత్తం 100 మంది భార్యలు బాగున్నాయి చీరలు. ఆడవారికి ఎన్ని కోట్ల చీరలున్నా మీరేమనుకోకండి, వాళ్ళ కొత్త చీర వస్తే మాత్రం కావాలంట. బంగారం కావాలా, బట్టలు కావాలంటే పర్మనెంట్ బట్టలే కావాలి. ఎందుకంటే బంగారం మాలికి మార్చుకోలేం కదా. బట్టలైతే పొద్దున చీరే, మధ్యాహ్నం చీరే, సాయంకాలం చీరే, ఇలా ఎన్నో తీసుకోవచ్చు. అందుకు ఎన్నోన్నా మరికొన్ని కొనాలి అని చెప్తారు. కొనకుండా చీరలు వచ్చాయి. ఎంత బాగున్నాయండి, వద్దు వజ్రాలు, రత్నాలు, దాసీలు విగ్రహాలేదని ఆనే తీసుకొచ్చారు. చూస్తే అసలు కళ్ళు ఎన్నింటికి కొనుక్కుతున్నాయి. ఇంత మంచి ఉన్నాయి. ఆ చీరలో నాకెందుకు, దాసీలు మీరు ఆ చీరలో తీసుకోకూడదు. పెట్టేలో ఉన్నాయన్నీ వాళ్ళకి ఇచ్చేసారు, కట్టుకున్నాయి వాళ్ళకి ఇచ్చేసారు. మీరు ఇవే కట్టుకోవాలి. బాగుంది. మరి మనం గెలిచాం కదా, జయోత్సవం చేసుకున్నాం, విజయోత్సవం. ఆనందాన్ని పిలవండి సంవత్సరాలు అందరు 1000 మంది వచ్చారు, అందరికి పోయినారు. అప్పుడు బఫే లేదు, టేబుల్ వేసి అందరు టేబుల్ చుట్టూ కూర్చోబెట్టారు. ఎవరు వడ్డించాలి? మేము గెలిచాం కదా, మేము వడ్డిస్తాం.
అని ఈ రాణులందరూ కృష్ణయ్య ఇచ్చిన చీరలు కట్టుకొని పదార్థాలు తీసుకుని వచ్చారు. మధ్యపు రాగానే అవి ఆయన ఇచ్చినవి కదా అన్ని మాయండి. ఇప్పుడు గట్టేంటి వాళ్ళు ఉప్పుతున్న వాళ్ళు ఏం తినారండి? లడ్డూ తినారా? ఏం తినారు? పోనీ తెచ్చుకుందామంటే పెట్టెల్లో బట్టలు లేవు, అన్ని మాయమైంది. ఇక మార్గం ఒకటే, వాళ్ళ ఇచ్చినే తీసుకోవాలి. మరి మహారాణులు దాసీలకు ఇచ్చి మళ్ళీ తీసుకుంటారండి. అయ్యో స్వామిని ఇలా చేసావా అన్నారు. మీరు అడిగిందే కదా. ఏమడిగారు? సభలో అందరూ చూస్తుండగా వివర్తన కావాలి అయ్యారు కదా. కలుత్తై పిడపిట్టు కంచును వయత్తులు, మన సంకల్పాన్నే మనకు ఇస్తారు స్వామి. అందుకే ధర్మం తెలుసుకోవాలి. పొరపాటున కూడా ఎవ్వరికి హాని తలపెట్టకండి. ఫలానా వాడికి ఫలానా రకమైన అవమానం జరగాలి అనుకుంటే అది మనకే జరుగుతుంది. తాను తీసిన తాను తెలుసు కదండి. కాబట్టి హాని జరగాలంటే అర్థం. ఎదుటి వాడికి ఏది జరగాలని మొదలవుతుంది కదా. అయినప్పుడు వాడు కోటీశ్వరుడు కావాలి అని కోరండి, మీరవుతారు. వాడు రత్నాలు వజ్రాలు కావాలని మీకు వస్తాయి. మంచి కోరండి, శుభం కోరండి, సంపద కోరండి, క్షేమం కోరండి, మనకు వస్తాయి. కంసుడు చంపాలి చంపాలి చంపాలన్నాడు, సరే అదే జరిగింది. కంసుడి సంకల్పాన్ని వ్యర్థం చేసి ప్రపంచంలో ఎంతో మంది మహానుభావులను అడిగిన వెంటనే ఆనందంగా దయతో కాపాడే స్వామి, చల్లనైన స్వామి కంసుని కడుపులో మాత్రం నిప్పురాయాడు. నెరుపెన్న నిన్న అగ్నిహోత్రంగా ఉన్న మహానుభావ. అగ్నిహోత్రం ఏంటి మధ్యన అంటే కృష్ణ బలరాముడు మధురా నగరంలో ప్రవేశించినప్పటి నుంచి కంసుడి సభలో చేరేంత వరకు వారిద్దరిని చూచిన వారు అయ్యో అయ్యో అయ్యో, ఇంత సుకుమారులా, ఇంత సుందరులా, ఈ పిల్లలా, వీళ్ళని కంసుడు చంపడానికి తీసుకొచ్చాడా, అయ్యో కోరియా పిల్లవడా, చానులను చిగులగా, మరెవరో ఎన్ని బాధలు, ఎన్ని పరీక్షలు, మా స్వామి ఏమవుతాడు, మా స్వామి ఏమవుతాడు, ఎన్ని బాధలు పడతాడు. చావుల ముసుగులతో మల్ల యుద్ధం చేస్తుంటే ఏడవని వారు లేదు. ఇంత సుకుమార దేవుడు వాడగా ఉన్నారు. కాటుక కొండ వంటి అని పడిపోతాను. ఎలా ఉన్నారు వాడు? చానుడు కాటుక కొండనంట. అంటే వేరే పక్కారంగా మనం మార్పు లేదు కదా. అవునండి. రావణాసురుడిని కూడా వాల్మీకి వర్ణిస్తాడు. పడుకొని ఉన్నాడు రావణాసురుడు. ఎలా ఉన్నాడు? మాట రాసి ప్రతీకాశం, మినుములు రాసిపోసినట్టున్నాడు. అర్థమైందా? ఎలా ఉంటాయి మినుములు? అవి రాసిపోస్తే చమత్కారం ఏంటంటే రంగు నలుపనే కాదు, మినుములు రాసిపోయండి, అడుగు నుంచి పైదాకా ఏ ఒక్క గింజ కదలకుండా ఉండదు, అది జారుతూనే ఉంటుంది. అంటే పరమ చపల బుద్ధి అని అర్థం. ఎలాగైతే మినుములు కదలకుండా ఉండలేవో రావణాసురుని ఆలోచనలు కూడా అంత చెంచడములు చెప్పడం. వాల్మీకి వ్యాసుడు మనమనుకున్నంత తక్కువ అర్థంతో దీన్ని చెప్పడు. మనం అలాంటి అర్థాన్ని అందుకోగలిగారు. ఇంతమంది భక్తులు, ఇంతమంది ప్రజలు, ఇంతమంది పౌరులు, ఇంతమంది పడుచులు, అయ్యో మా కృష్ణుడు, ఈ కృష్ణుడు కదా అక్కడెక్కడో పుట్టాడు, ఈ కృష్ణుడు కదా పూతనను చంపాడు, ఈ కృష్ణుడు కదా ప్రకటాసురుడిని చంపాడు, ఈ కృష్ణుడి కదా గోపికలు రోజు చూశాడు, మాకు అదృష్టం లేదే, ఇప్పుడే కలిగిందే, ఇవాళ చూస్తున్నాం, రేపేమవుతాడో. ఏడ్చారు, బాధపడ్డారు, వర్తపడ్డారు. వీరు పడుతున్న బాధనంతా ఇసుకపోయి కంసుడి కడుపులో పెట్టాడు.
అక్రూరుడు వచ్చి, అయ్యా మహారాజా, బలరామకృష్ణుడు వచ్చారండి భక్తులకు, రేపు పొద్దున మీ సభకు వస్తారట, చెప్పమన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. అసలేం జరిగింది తెలుసా? మధురా నగరం పొలి మీదలకు రాగానే ఆపన్నారు అతన్ని కృష్ణుడు. ఆపేశాడు. ఇలా ఉద్యానవనాలు ఉంటాయి కదా, పురోద్యానాలు, అక్కడికి ఆయన వీళ్ళు మేము సాయంత్రం వెళ్ళే రేపు కలుస్తాను. స్వామి ఇంత దూరం వచ్చారు, మళ్ళీ ఎలా అవుతుందో పరిస్థితి, ఒకసారి మా ఇంటి దాకా వస్తే మీ పాదం ఇక్కడ వస్తే మేము పవిత్రం అవుతాం, నా జన్మ ధన్యమవుతుంది, ఏం చేయండి. పిచ్చివాడ, ఇప్పుడు నువ్వు తీసుకుపోయావనుకో, కంసుడు నిన్ను కూడా మా పార్టీ అనుకుంటాడు. ఇప్పటిదాకా ఆయనకు మంత్రివి నువ్వు, కంసుడికి మంత్రివి, మమ్మలను తీసుకొని పోయి పూజిస్తే ఏ పార్టీ? నువ్వు కూడా ఆ పార్టీ అయినా మొదలు పట్టంగా చేయలేదంట. ఎందుకు కొని తెలుసుకుంటావు? ఒక్క పూట ఆగు, వాడు ఎలాగో పోతాడో పోతుంది. తెలిసిందే కదా. నువ్వు ఒక పని మాత్రం చేయాలి, కౌన్సుల దగ్గరికి పోయి వాళ్ళిద్దరు వచ్చాడు, రేపు పొద్దున వస్తారో చెప్పు. ఏముంటుంది అనుకున్నాడు. పోయి చెప్పాడు. చెప్పినప్పటి నుంచి రాత్రి నిద్రపోతే ఒట్టు కౌన్సులు. అన్నం లేవు, నీళ్లు లేవు, పాలు లేవు, నిద్ర లేదు, పడుకోవడం లేదు, కూర్చోవడం లేదు. ఆచీన, సంభిషన్, తీష్టన్, శయన, వ్రజన్, చలన్, పతన్. కృష్ణుడు ఎక్కడికి వస్తాడు? పొరపాటున గ్లాసులో పాలు పెట్టుకుంటే పాలల్లో కృష్ణుడు, నీళ్లు పెట్టుకుంటే నీళ్ళల్లో కృష్ణుడు, అద్దంలో చూస్తే కృష్ణుడు, పక్క మీద కృష్ణుడు, పరుపు మీద కృష్ణుడు, నడిస్తే కృష్ణుడు. వచ్చే తంతే. ఇన్ని వేల ఏళ్లు చేసిన పాపాలన్నీ తీరిపోయేలా ఆ ఒక్క రాత్రి అనుభవించాడు యమక్షోభం. ఎందుకంటే చెల్లాలి, వాడు కావాలంటే వాడికి ఖచ్చితంగా ఏమవుతుంది? వాడికి మోక్షం కావాలి కదా. మరి మోక్షం కావాలంటే పాపం ఉండాలా, పోవద్దా? పాపం పోవాలంటే ఏం కావాలి? దుఃఖం, కష్టం కలిగాలి. మొత్తం దుఃఖం ఒక్క రాత్రిలో వచ్చింది. అందుకే మధురా నగరంలోని ప్రజలందరూ పడిన బాధను అలాగే తీసుకుని వచ్చి కంసుని కడుపులో పెట్టారు. ఎందుకు పెట్టామంటే నెడుమాలే అంటున్నారు స్వామిని. ఆశ్రిత వ్యామోహశీల, నిన్ను ఆశ్రయించిన వారికి నీ మీద ఉండే ప్రేమ కంటే నీకు వారి మీద ప్రేమ ఎక్కువ. సీతమ్మ హనుమంతుడితో, రామ నీవు లేకుండా నేను 1 నెల మాత్రమే బ్రతుకుతాను, ఈలోపు నీవు రావాలి అని చెప్పందుకే ఆ మాట హనుమంతుడు రాముడికి చెప్పితే, ఓహో సీతమ్మ ఇంకా నెల బతుకుతుందా నేను లేకుండా? అబ్బా చాలా కాలం బతుకుతుందయా అన్నాడు. చిరంజీవతి వైదికి ఇది మాసం ధరిష్టి. హనుమాన్ నా సంగతి తెలుసా? క్షణం సౌమ్య నజీవేయం వినాతాం అసితే క్షణ. ఆమె లేకుండా నేను 1 క్షణం బతకలేను. నేను లేకుండా ఆమె నిలబడుతుందా? కథలు రాడే. ఎవరి ప్రేమ ఎక్కువండి? రాముడిదా సీతదా? భగవంతుడి మీద మన భక్తి గొప్పది కాదు, మన మీద భగవంతుడి దయ గొప్పది. తెలుసా ఎందుకో? ఆయన దయే లేకుంటే మనకు భక్తి కలుగుతుందా ఆయన మీద? అది ఇచ్చినవాడు వాడు ఆయన కదా. అందుకే ఎరుమాలే ఉన్నాయి అరుచిత్తు వందం. సరేమ్మ, ఎందుకు ఆ ముఖానికి మీకు ఏం కావాలో చెప్పరాదండి. ఈ ఘోరం దేవి ఏం కావాలి? అయ్యో స్వామి, నువ్వు మరీ తమాయి కూడా నిన్నే కోరి వచ్చామయ్యా, మాకు నువ్వే కావాలి. ఏమొద్దా?
నా కోసం ఇంత రాత్రులు అన్ని తిరిగి గంటగా వచ్చారా? ఇచ్చా ఏమో పర అన్నారు, పర కావాలన్నారు కదా, పరవుతా ఇది మీకు కావాలని ఇచ్చేస్తావయ్యా, అంతా మా ఇష్టమేనా నీ ఇష్టమా? నువ్వు అనుకుంటే ఇస్తావు, కొద్దంటే మానేస్తావా? భరతుడు రావయ్యా రామా, రాదు కావయ్యా, పదాభిషేకం చేసుకోవయ్యా, నాకొద్దు అని లక్షల వంతు వచ్చి మొదలుపెట్టుకున్నాడు. విన్నారా? నో అన్నాడు. విభీషణుడు శరణు వెళ్తే అందరూ నో 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 అన్నారు. రాముడు చేస్తాడు. ఎవరి మాట ఎందుకుంటుంది? మా మాట ఎందుకుంటుంది? నువ్వు అనుకుంటే ఇస్తావు, లేకుంటే అనుకుంటే ఇవ్వు, అనుకుంటే ఇవ్వు, లేకుంటే వద్దండి. ఈ శ్రమ ఎందుకు మరి? నువ్వు శ్రమ పడ్డామా? ఎవరు చెప్పారు నీకు? ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటే బతకలేము, నిద్రపోలేము, తినలేము, నీ కోసం పరితపిస్తున్నామయ్యా. ఏదో నువ్వు ఉపాయం చేశావు, వర్షం బంధు చేశావు, చదువు పుట్టించావు, వ్రతం చేయించామన్నావు, వాడు వచ్చి అడిగా ఉన్నాడు. అంతే. ఎంత ఛాన్స్ వచ్చిందండి మనకు? ఏ కృష్ణ పరమాత్మ కథను పేరును పలకడానికి భయపడ్డామో, ఏ పెద్దలను చూసి భయపడ్డామో, ఆ పెద్దలు అనండి, కీర్తించండి, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయనతో కలిసి వ్రతం చేయండి అని చెప్పారు. మా కరువు తీరింది. నీ నామాలు, నీ కథలు చదువుకుంటూ వచ్చాను. అందులో నువ్వు తక్కువ అనుకుంటున్నావా? తిరుత్తక్కదలో సేవలము. ప్రపంచమంతా అమ్మ కావాలి, అమ్మ కావాలి, అమ్మ కావాలి అడిగాం. ఎవరమ్మ? లక్ష్మణ్ కదా, లక్ష్మీదేవి. ఎందుకో? నాకు డబ్బులు వస్తాయి కదా. అందరికీ ప్రేమ ఆమె మీద కాదు, ఆమె ఇచ్చే తెలుసు కదా. ఇలా కోట్ల 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 మంది లక్ష్మీదేవి కావాలి, లక్ష్మీదేవి కావాలి, లక్ష్మీదేవి కావాలి అని అడుగుతుంటే ఆ లక్ష్మీదేవి నారాయణుడు కావాలి, నారాయణుడు కావాలి, నారాయణుడు కావాలి. అందరి చూపులు నా మీద, నా చూపేమో నీ మీద అని పాత రోజులు ఇప్పుడు నిజానికి పాటలు ఇప్పుడు ఉండవు. ఇవన్నీ ఒకటే వాయించుడు, మోగించుడే, అన్ని తగ్గిపోవాలి. వాళ్ళ పిల్లలు తలుపులు బయటపడు అన్నట్టుగా అందరూ అమ్మను చూస్తుంటే అమ్మ నన్ను నిన్ను చూసిందే. అమ్మవారు కూడా ఆశపడేంత సంపద నీ దగ్గర. అవసరం వస్తే అమ్మవారికి ఆపద వస్తే కాపాడగల పరాక్రమం నీ దగ్గర. అమ్మ ఆశపడదగిన నీ సంపదను, అమ్మను కాపాడదగిన నీ పరాక్రమాన్ని పాడుకుంటూ వచ్చామయ్యా. ఇంకా మాకెక్కడిది అలసట? తెలుసు కదా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అరుపు సొలుపే ఉన్నది. ఏమాడాలి? పరమాత్మ ముందర ఆడాలి, పరమాత్మ నామాలు పాడాలి. భగవంతుని నామాలు పాడితే, భగవంతుని కథలను ఆడితే అలసిపోతామండి. ఇంకెక్కడిది అలసట? కృష్ణ నువ్వు కావాలయ్యా. నీ కథలు పాడుతున్నాం, నీ గుణాలు పాడుతున్నాం, నీ పేర్లు పాడుతున్నాం. అలసట మొత్తం తీరింది, ఆనందమే. నువ్వు అందుకే వచ్చావు. మాకు తగ్గిన ఏమి వద్దు, మేము నీ రహస్యాన్ని తెలుసుకున్నాం, నువ్వు మా కోసమే వచ్చావని తెలుసు అని కృష్ణ పరమాత్మ యొక్క అవతార రహస్యాన్ని వాచ్యార్థం వరకు ఈరోజు మనం చెప్పుకున్నాం. వ్యంగ్యార్థాన్ని మళ్ళీ రేపటి పాసురాన్ని రేపు మనం అనుసంధానం చేద్దాం. వరిత్తు మదనాయ్ பிறந்து ஓரிரவில் ஒலித்தி மகனாய் ஒழித்து வளர கருக்கிறான் ஆகித்தான் தீங்கு நிறைந்த கருத்தை வளர்ப்பித்து கம்சன் வயத்தில் நெருப்பென்ன நின்ன நெருமாறே உன்னை அறுத்தித்து வந்தோம் பர கருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தவிரிந்து மகிழ்ந்தே லோயம்பாவாய் ஆண்டாள்
திவ்ய திருவடிகளே சரணம். அஸ்மத் குருப்யோ நம.